cell sort. ఇక్కడ ఇన్సర్షన్ సార్ట్ తో ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, లెట్ us say ఇన్సర్షన్ సార్ట్ తో యూజ్ చేసి మనం సార్ట్ చేస్తున్నాం. ఇక్కడ వరకు సార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు సార్ట్ అయింది. ఇక్కడ వరకు సార్ట్ అయిందంటే ఎలా ఉంటుంది స్ట్రక్చర్? 16 తర్వాత 19, 19 తర్వాత 20, 29, ఇక్కడ వరకు సార్ట్ అయిపోయింది. అండ్ తర్వాత నెంబర్స్ ఏంటి? 7, 9, 5. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 7 ఒకవేళ మీరు రైట్ ప్లేస్ లో పెట్టాలి. లెట్ us say you want to keep 7 in its right place. ఈ 7 రైట్ ప్లేస్ లో పెట్టాలంటే ఎన్ని మూవ్ అవ్వాలి? ఇది మూవ్ అవ్వాలి, ఇది మూవ్ అవ్వాలి, ఇది మూవ్ అవ్వాలి. 1, 2, 3, 4, 5 మూవ్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత 9 if you want to move, if you want to place 9 in the right place, again ఇంచుమించు 5 ఎలిమెంట్స్ మూవ్ అవ్వాలి. 5 ఇంకా లాస్ట్ 2 అయితే అన్ని ఎలిమెంట్స్ మూవ్ అవ్వాలి, అంతేనా? సో దేర్ ఆర్ మోర్ మూవ్మెంట్స్ in the array as well as more time తీసుకుంటాం. ఇక్కడ మూవ్ చేయడానికి, కంపేర్ చేయడం, ప్రతిదీ కంపేర్ చేయాలి. ఇప్పుడు నీకు సింపుల్ గా చెప్పేస్తున్నా ఎలాగా మూవ్ చేయండి సింపుల్ గా. ఇక్కడ కంప్యూటర్ లోపల ఎలా జరుగుతుంది మీకు తెలుసు. ఈ నెంబర్ తీసుకుంటుంది, ఈ నెంబర్ కానీ తక్కువ అయితే మూవ్ చేయడం, ఇవన్నిటికీ టైం పడుతుందా లేదా? సో ఇట్స్ నాట్ అబౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సార్టింగ్ అవ్వదు, ఇప్పటికో 4 చెప్పుకుంటాను. లిస్ట్ సార్ట్ అని, మర్జ్ సార్ట్ అని, ఇలా చాలా ఉన్నాయి. దగ్గర దగ్గర ఇంకో 5, 6 వస్తాయి. ఓకే, ఎందుకు ఈ 5, 6 ఆల్గోరిథమ్స్ సార్? ఒకటి సరిపోతుంది కదా, అన్ని సార్ట్ చేస్తున్నాయి, సిమెట్రిక్ అన్ని సార్ట్ చేస్తున్నాయి. లేటర్ యూ ఆల్సో లెర్న్ అబౌట్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆల్గోరిథమ్. అంటే ఇప్పుడు చెప్పిన అన్ని ఆల్గోరిథమ్స్ లోకి ఏది ఎఫిషియెంట్, ఏది బెటర్ అన్నది మీకు తెలుస్తుంది. దానిలో ఎఫిషియన్సీ అసిమ్ప్టోటిక్ నొటేషన్ అంటారు, విచ్ విల్ లెర్న్ నాట్ ఓన్లీ హియర్, యూ విల్ లెర్న్ దాట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆల్సో, అంటే నెక్స్ట్ ఇయర్ డేటా డిజైన్ అనాలిసిస్ ఆల్గోరిథమ్స్. సో మీరు ఎప్పుడైనా ఒక సార్టింగ్ ఆల్గోరిథం తీసుకున్నప్పుడు అది అత్యంత తక్కువ టైంలో ఆ యారేని సార్ట్ చేయగలరు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వి హావ్ టు సర్వ్. సో ఇక్కడ ఇన్సర్షన్ సార్ట్ తో ఒకవేళ కనుక మీ ఇన్పుట్ ఆర్డర్ వచ్చేసరికి ఇలాగా లాస్ట్ లో అన్ని చిన్న వచ్చేసాయి అనుకోండి, మీరు అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలనుకోండి, దెన్ ఇట్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, సో అలా కాకుండా వేరే మెథడ్ ఉంది, దాని పేరే సెల్ సార్ట్. ఓకే, సో నౌ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సెల్ సార్ట్ with the same input I will. ఈ సెల్ షార్ట్ లో ఏంటంటే గ్యాప్ అనేది ఒకటి తీసుకుంటాం. ఆ గ్యాప్ ఏంటో చెప్తాను. గ్యాప్ అంటే జనరల్ ఇలాగే తీసుకోవాలి, ఇంతే తీసుకోవాలని రూల్ లేదు. బట్ గ్యాప్ ఇస్ యాక్చువల్లీ జనరల్లీ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే బై 2 రూల్. ఓకే, గ్యాప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? టోటల్ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 9/2 అంటే 4.5. ఫ్లోర్ అంటే గ్యాప్ 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గ్యాప్ ఏమవుతుంది? గ్యాప్ 2. ఈ గ్యాప్ ఇదిగో అండర్స్టాండ్. గ్యాప్ 1/2 అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్లోర్ ఆఫ్ n/2. ఫ్లోర్ ఆఫ్ n/2. నెక్స్ట్ గ్యాప్ ఏంటి? గ్యాప్ 3. ఫ్లోర్ ఆఫ్ n/8. ఇది ఎంత వరకు రన్ అవుతుంది అంటే ఇది కమ్స్ టు గ్యాప్ 1 అయ్యే వరకు రన్. గ్యాప్ అంటే ప్రస్తుతం గ్యాప్ ఇస్ ఈక్వల్ టు ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం మనం? 4 క్యాలిక్యులేట్. లెట్ us say ఇది I అనుకున్నాం.
గ్యాప్ 4 అంటే మధ్యలో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. 1 2 3. సో జే ఐ జే అని దగ్గర తీసుకుంటాము బేస్డ్ ఆన్ ద గ్యాప్. ఇప్పుడు గ్యాప్ 4 కాబట్టి రెండింటి మధ్య ఈ ఐకి జేకి మధ్య 4 ఎలిమెంట్ గ్యాప్ అంటే కట్ చేయడం 3 ఎలిమెంట్స్ మధ్యలో ఉంటాయి. అలాగైనా గుర్తుపెట్టుకోండి, ఇలాగైనా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీరు 4 ఇచ్చేసినా పర్లేదు, అంటే ఏ తీసుకెళ్ళి 7 దగ్గర పెట్టినా ప్రాబ్లం లేదు. ఓకేనా? అగైన్ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా తక్కువ రావాలి, రైట్ సైడ్ ఎక్కువ రావాలి. సో ట్రాఫిక్ ఎలా జరుగుతుంది అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ తక్కువ వచ్చేయాలని ప్లాన్. ఓకే, ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఐ ఇస్ కంపేర్డ్ విత్ ద జే. సెల్ షాట్ ఇస్ అ లిటిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో జాగ్రత్తగా నేను సెల్ షాట్ ఐ ఇస్ హియర్ అండ్ 31, ఇక్కడ 23 అండ్ 31 ఏది చిన్నది? 23 చిన్నది. సో అక్కడే ఉంటుంది, సో ప్రాబ్లం. నెక్స్ట్ ఐ విల్ బి మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ దిస్ విల్ బి కంపేర్డ్ విత్ గ్యాప్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. సో జే విల్ బి 3, అదే మధ్యలో 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఓకే, 4 గ్యాప్ 4 అంటే మధ్యలో 3 ఎలిమెంట్స్. రైట్, ఇప్పుడు విత్ ఏ రెండు కంపేర్ అవుతాయి? 29 అండ్ 7. ఓకే, ఏది చిన్నది? 7 చిన్నది. సో ఏమవుతుంది? ఇట్ విల్ బి okay. After that, I will be again move forward. J ఎక్కడ ఉండాలి? J is at 9. ఓకేనా? ఏ రెండు కంపేర్ అవుతాయి ఇప్పుడు? 15 and 9. సో ఏమవ్వాలి ఇప్పుడు? ఇరవై చిన్నది ఉండాలి కాబట్టి ఏమవ్వాలి? ట్యాప్ అవ్వాలి. సో 15 step here and 9 is okay. Again I is move forward. Oh sorry sir. ఇక్కడ 15 కదా. సో అగైన్ I is move forward and I move అయితే J కూడా ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది. J ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? 5 దగ్గర. ఓకే, సో ఇప్పుడు కూడా చూడండి కంపారిజన్ అవుతుందా? స్వాప్ అవ్వాలి, ఎందుకంటే 5 is lesser than 90. సో here you go. ఇక్కడ 5 వస్తుంది, ఎంత వాల్యూ అది? 19. ఓకే, అర్థమైందా? అగైన్ I is move forward. J ఎంత అవుతుంది ఇప్పుడు? ఇప్పుడు స్వాప్ ఉందా? 31 is compared with 2. సో 2 ఏమవ్వాలి? చిన్నది కాబట్టి స్వాప్ అవ్వాలి. Two is here. అయిపోయింది ఇక్కడ కంపారిజన్. ఎండింగ్ వస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. గ్యాప్ అనేది ఇటువైపు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. రైట్ సైడ్ క్యాలిక్యులేట్ చేశారు, రైట్ సైడ్ అంతా చేశారు, మరి లెఫ్ట్ కూడా చేయాలి కదా. కింద వరకు రాలేదు, ఎందుకంటే సిచ్యువేషన్ ఎందుకు రాలేదంటే 3 గ్యాప్ రాలేదు. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఎంత 5 దగ్గర ఉన్నప్పుడు ఈ ఎలిమెంట్ గ్యాప్ 4 రాలేదు, ఎందుకంటే మధ్యలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అలా పక్కన ఎలిమెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ I ఇప్పుడు ఉందనుకోండి, ఇటువైపు మీరు 1 2 3 గ్యాప్ ఉంది, కానీ ఇక్కడ ఏం ఎలిమెంట్ లేదు కానీ మీరు కంపేర్ చేయండి. కానీ ఇప్పుడు I ఎక్కడ ఉంది? 2 దగ్గర. సో I ఎప్పుడైతే 2 దగ్గర ఉందో ఇక్కడ 3 ఎలిమెంట్ గ్యాప్ ఉందా? ఈ 3 ఎలిమెంట్స్ గ్యాపే కదా. సో ఈ ఎలిమెంట్ తో కూడా మనం కంపేర్ చేయాలి.
అర్థమైందమ్మా? ఇంతవరకు ముందు కంపేర్ చేశారు, వెనక్కి కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకే, సో వెనక్కి చూసుకుంటే 23 కంపేర్ విత్ 2 ఏమవ్వాలి? స్వాప్ అవ్వాలి. ఇక్కడ ఏమైనా ఇంకా స్వాప్స్ ఉన్నాయా? ఐ దానికి కంపేర్ విత్ జే, అంటే దీంతో కంపేర్ చేస్తే స్వాప్ ఏమి అవుతుంది. సో దిస్ ఇస్ పాస్ 1, దిస్ ఇస్ పాస్ 1 ఆఫ్ సార్టెడ్ ఆర్డర్ లో ఉందా? ఇంకా లేదు. సో ఏం చేయాలి? గ్యాప్ ఇస్ అగైన్ రెడ్యూస్ టు ఎంత? 2 రెడ్యూస్ చేయాలి. సో నా ఒక గ్యాప్ విల్ బికమ్, మళ్ళీ యారే మళ్ళీ రాద్దాం. కింద 2, 7, 5, 43, 49, ఓకే. ఇట్ ఇస్ సింపుల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్. అంటే కాంప్లికేట్ చేయకుండా మీ మైండ్ లో కాంప్లికేట్ చేయకపోతే ఇది గ్యాప్ ఫైండ్ చేయడం, ఉంటే స్వాప్ చేయడం. అగైన్ ఈసారి గ్యాప్ ఎంత? 2, అంటే మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఒక ఎలిమెంట్ ఐ, మధ్యలో ఒక ఎలిమెంట్ ఉంది కదా. సో ఇక్కడైనా స్వాప్ జరుగుతుందా? జరగట్లేదు, ఎందుకంటే 2 ఇస్ ఎనీవే లెస్ దాన్ 9, సో జరగదు. ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ సిమిలర్లీ దే విల్ ఆల్సో. సో ఇక్కడైనా స్వాప్ జరుగుతుందా? ఎందుకు? బికాస్ 5 ఇస్ లెస్ దాన్ 7, సో 5 విల్ కమ్ హియర్. Again I is moved forward and similarly A is also moved forward. ఇక్కడ ఏమో స్వాప్ జరుగుతుందా? జరగదు, ఎందుకంటే 9 is anyway less than 23, సో జరగదు. కొన్ని వెనక్కి వెళ్ళి చూద్దామా? వెనక్కి 2 is compared with 9, అక్కడ కూడా ఏదో స్వాప్ అవుతుందా? అవుతుంది. సో వెనక్కి కూడా చూసుకోండి, పెట్టుకోండి. గ్యాప్ ఇటువైపు రైట్ సైడ్ చూడాలి, లెఫ్ట్ సైడ్ కూడా చూడాలి. ఇక్కడ కూడా ఏమీ లేదు. ఆఫ్టర్ దట్ అగైన్ I is moved forward and similarly A is also moved forward. ఇక్కడ ఏమో స్వాప్ జరుగుతుందా? జరగట్లేదు. పోనీ వెనక్కి వెళ్ళినా స్వాప్ జరగట్లేదు. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్. ఇక్కడ ఎందుకు స్వాప్ జరుగుతుంది అంటే 7 is compared with 29. 7 is anyway less than 29, సో అందుకని కంపారిజన్ ఏం జరుగుతుంది, స్వాప్ ఏం జరుగుతుంది. సో వెనక్కి వెళ్ళి చూస్తే ఏ రెండు కంపేర్ అవుతాయి? 5 and 7. సో ఈ రెండు కంపేర్ అయినా మనకేం స్వాప్ జరుగుతుంది. సో అగైన్ I is moved forward and similarly J is moved forward. ఇప్పుడైనా స్వాప్ జరుగుతుందా? I వాల్యూ ఎక్కడ పాయింట్ చేస్తుంది? 23. J వాల్యూ ఎక్కడ పాయింట్ చేస్తుంది? 15. సో ఏమవ్వాలి? స్వాప్ అవ్వాలి. సో దిస్ ఇస్ 15 and this is right. Oh, ఇది I J కదా. Now again I is moved forward and similarly J is moved forward. ఎక్కడైనా స్వాప్ జరుగుతుందా? Because 29 is less than greater than 19, సో ఇక్కడ 19 రావాలి, ఇక్కడ 29. నెక్స్ట్ కూడా చూడాలి, వెనక్కి ఏమైనా మిస్ అయ్యామా? 7 రైట్ ప్లేస్ లో ఉంటుంది.
19 నుంచి వెనక్కి వెళ్తే 7 కంపేర్ చేయాలి. 7 అనుకో రైట్ చేసినప్పుడు మళ్ళీ మనం దాన్ని ఏం చేయగలం. ఓకే, ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది అనుకోండి, దట్ ఇక్కడ 70 ఉంది అనుకోండి, దెన్ యూ హావ్ టు 7. బట్ ఇక్కడ 7 ఉంది కాబట్టి 19 కన్నా తక్కువ. సో అక్కడే స్వాప్ చేయాలి. రైట్. సో అగైన్ I is move forward and J is also move forward. ఓకే, ఇక్కడ స్వాప్ జరుగుతుందా? వెనక్కి వెళ్తే 2350 ఇది కూడా స్వాప్ అయ్యే జరగదు. సో ఇప్పుడు ఇది సార్టెడ్ ఆర్డర్ లో ఉందా? 25 ఇంకా ఒకటి మిస్. ఓకే, దిస్ ఇస్ పాస్ 2 ఆఫ్ ఓకే. అసలు అంటే పాస్ లేదు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎగ్జామ్ లో అడిగితే డైరెక్ట్ గా ఇది సెన్సార్ యూజ్ చేసి స్టార్ట్ చేయండి అని అన్నాను. పాస్ 2 లో దానికి ఎంత ఉంటుందని చెప్తాను. డైరెక్ట్ గా స్టార్ట్ చేయమంటే ఏముంటది, LHS RHS. నేను ఏ వాల్యూ ఇచ్చినా మీరు సింపుల్ గా లాస్ట్ లో హెన్స్ స్టార్టెడ్ అని చెప్పేసి అటెండింగ్ ఆర్డర్ లో రాదు. సో పాస్ లేదు ఎందుకు చెప్తున్నానంటే అది చేంజ్ ద కేస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఒక్కొక్కటి ఇస్ పాస్ అండి. సో వీల్ గో ఫర్ పాస్ 3. పాస్ 3 లో గ్యాప్ ఎంత ఉండాలి? గ్యాప్ 2 నుంచి డివైడెడ్ బై 2 అంటే 1. అంటే ఎవ్రీ ఎగ్జిస్టెంట్ ఎలిమెంట్ ఇస్ కంపేర్డ్. గ్యాప్ ఏముంది? 0. సో అగైన్ ఐఎమ్ రైటింగ్ 29 and 30. Yeah. Right. Again, is the gap ఎంత? 1. అంటే ఇప్పుడు చెప్పాలంటే పక్క వాల్యూస్ ని నంబర్ సేమ్ లైక్ ఇన్సర్షన్. అగైన్ I ఈ రెండు కంపేర్ చేస్తాను. ఏది రైట్ ప్లేస్ లో ఉందా? ఎక్కడ ప్రాబ్లం లేదు. సో I is move forward, J is also move forward. ఈ రెండు కంపేర్ చేస్తాను, సరిపోయేది. సో I is move forward and J is move forward. ఓకే, సో ఈ రెండు కంపేర్ చేస్తే మాత్రం దేర్ ఇస్ అ స్వాప్. ఎందుకు? 7 is less than 9. సో ఏమవ్వాలి? 7 ఇక్కడ రావాలి, 9 ఇక్కడ. Again, I is move and J is move. 9 is compared with 50. Right place లో సో మనం చేయాలి. I is J, ఇది కూడా రైట్ ప్లేస్. మూవ్ ఫార్వర్డ్ I J. ఇది కూడా రైట్ ప్లేస్, ఇది కూడా రైట్ ప్లేస్. మీరు వెనక్కి వెళ్ళి కంపేర్ చేసినా అన్ని రైట్ ప్లేస్. సో ఫైనల్లీ ఇన్ ద పాస్ 3 ఆఫ్ సెల్ షాట్ we have got ఎంతవరకు చేయాలని చెప్పాను? అంటిల్ గ్యాప్ 1 వరకు చేయాలి. ఇప్పుడు 1 అని ఇంకొంచెం అంటే ఇంకా డిక్రీజ్ చేస్తాను అనుకోండి, ఎంత అవుతుంది? గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఫ్లోర్, విచ్ ఇస్ నథింగ్ బట్ 0.5 ఫ్లోర్. సో 1 వరకే చేయాలి. 1 కన్నా తక్కువ అయితే అయిపోయింది. కన్నా తక్కువ అయితే మీరు ఎలా కంపేర్ చేయడం కాదు. So this is all about cell shot and its path. Got it? Any questions? So cell shot ఒక సమ్మరీ లో చెప్పాలంటే మీరు గ్యాప్ అనేది ఒకటి తీసుకుంటారు. అది ఎంత తీసుకోవాలనేది మీ ఇష్టం. బట్ జనరల్ నోషన్స్ మీ టెక్స్ట్ బుక్ ఏంటంటే మీ యారే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో దానికి బయట. ఓకే, మీ యారే ఎలిమెంట్స్ ఇక్కడ ఈ కేసులో ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 0 to 8 అంటే ఇంకా 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 9/2 నథింగ్ బట్ 4.5. 4.5 ఫ్లోర్ అంటే 4. సో గ్యాప్ 4 తీసుకున్నాము. గ్యాప్ 4 తీసుకున్నామంటే I వాల్యూ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, మధ్యలో 3 గ్యాప్ ఇస్తారు. J వాల్యూ ఫోర్త్ ఎలిమెంట్ ఏమో, అంటే మీరు గ్యాప్ అనేది 4 తీసుకున్నారు అనుకోండి, మధ్యలో 3 ఎలిమెంట్స్ ఉంటారు, అలా గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే, -1. సో
ఈ కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి, రైట్ సైడ్ తక్కువ ఉంది, పెడితే రైట్ సైడ్ 7 ఉంది, లెఫ్ట్ సైడ్ 20 ఉంది అనుకోండి, అప్పుడు స్లాప్ చేస్తాం. మిగతా కేసెస్ లో స్లాప్ చేస్తాం. ఇలా లాస్ట్ వరకు వెళ్తారు. ఇటు చెక్ చేస్తారు, అటు చెక్ చేస్తారు. ఐకి ఇటువైపు లెఫ్ట్ సైడ్, ఐకి రైట్ సైడ్ కూడా చెక్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, గ్యాప్ విల్ బి రెడ్యూస్ బై హాఫ్. 4 ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది, బై 4. అగైన్ సేమ్ ప్రొసీజర్, అగైన్ ఆఫ్టర్ దట్ బై 2, గ్యాప్ 1. నెంబర్ ఆఫ్ స్క్రాప్స్ ఇక్కడ తగ్గుతాయి. మీరు యాక్చువల్లీ ఇన్ యువర్ నెక్స్ట్ కోర్స్ డిజైన్ అనాలిసిస్ ఆల్గరిథం, ఈ ప్రతి ఆల్గరిథం కూడా అనాలిసిస్ చేస్తారు. ఎంత ఎంత దాని టైం కాంప్లెక్సిటీ ఎంత ఇదో చెప్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ అప్ టు నోయింగ్ దట్. ఓకే.